హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఎందుకు ఇలా రెడీ అయ్యాను అని అనుకుంటున్నారా? ఈరోజు అయితే మా ఊరికి చాలా సంవత్సరాల తర్వాత అయితే బిషప్ గారు వచ్చారు. అందుకే ఇలా మేము రెడీ అయ్యాము. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను వెళ్తాను. అక్కడికి వెళ్ళాక వీడియో తీస్తాను. అక్కడ ఎలాగుంటుంది ఏటాన్స్ మీకు చూపిస్తాను. తర్వాత అక్కడి నుంచి వచ్చాక నా లుక్ ఏటో నేనైతే మీకైతే చూపిస్తాను. రోడ్డుకి అయితే మేము వచ్చాము. బిషప్ గారిని ఊరేగింపుగా ఇలా తీసుకొస్తారు. అందుకే మేము ఇక్కడికి వచ్చాము. ఎలా తీసుకొస్తాం ఏటన్స్ మీకైతే నేను వీడియో ద్వారా మీకైతే చూపిస్తాను. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మీ అందరితో కలిసి ఈ యొక్క దివ్య బలి పూజ అర్పించే అవకాశం దొరికినందుకు, మరి మీ కొరకై ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చినందుకు భగవంతుడు ఈ లేవిడి విచారాన్ని ఇంకా దీవించి ఆశీర్వదించాలని, ఇంకా ఎంతో మంది దేవుని యొక్క ప్రేమ తెలుసుకోవాలి. ప్రార్థించుదాము. ఓ ప్రభువా,
సహాయంతో నీ శక్తి అధికముగా పనిచేయుగాక. నీ అనుగ్రహ శక్తి ప్రభావమున నీవు రూపొందించిన రక్షణ ప్రణాళిక మాలో కార్యాలను దాల్చి నీవు వాగ్దానం చేసిన పరమానందములో మేము పాలు పొందుదుముగాక. నా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మిమ్మల్ని విచ్చేయించున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. సకల ఊరటలకు నిలయమైన సర్వేశ్వరుడు మేము మెండుగా ఆశీర్వదించి మీ జీవిత కాలమును తమ శాంతితో నింపురుగాక. ప్రభు మేము అన్ని చింతల నుండి విమోచించి స్వచ్ఛమైన దైవ ప్రేమతో మీ హృదయములను బలపరచునుగాక. ఉన్నతమైన దైవ వరములకు విశ్వాసము, నమ్మిక, ప్రేమను ప్రభు మీకు అమితముగా దయచేసి మీ హలాక కృషిని ఫలింపచేసి మీరు సంతోషముతో నిత్య జీవంలో ప్రవేశించినట్లు కృప చూపునుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి రచిత జూబిలి సమ్మాన గ్రహీత మహాఘనత వహించిన శ్రీ 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 రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారికి ప్రేమపూర్వకంగా విచారణ గురువులు సకల విశ్వాసులు తరపున ఆహ్వానం పలుకుతూ తమ యొక్క సింహాసనంలో కూర్చోవలసిందిగా ప్రజలందరి తరపున విచారణ గురువు తరపున ఆహ్వానిస్తున్నాం. పుస్తకాల పుట్ట, ఎన్నో రచనలలో నైపుణ్ణి, ప్రసంగాల దిట్ట, ఆధ్యాత్మిక పాటల రచయిత, మేధావి వర్గల నిపుణులు, సొలొమోన్ మహారాజు జ్ఞాన పరుడు, మా విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ సాల్మన్ గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. జ్ఞానతండ్రి గారికి గజమాలతో, సాల్వతో, చిరుకానుకతో సన్మానం చేయవలసిందిగా లేవుడి గ్రామ పెద్దలు
రచిత చౌకటి సన్మాన పత్రం బై పెట్టి నిర్మల్ కుమార్ మాస్టర్ గారు. ఆధ్యాత్మిక పాఠశానికి స్వాగత సుమాంజలి. యేసు తిరుపతి దేవాలయం పి లేవిడి. మహాఘనత వహించిన శ్రీకాకుళం మేత్రాసన పీఠాధిపతులు శ్రీ 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 రాయరాల విజయ్ కుమార్ PIME వారికి లేవిడి విచారణ గురువర్యులు రెవరెండ్ ఫాదర్ M సాల్మన్ రాజు గారితో కలిసి 50 మంది విచారణ ప్రజలు ఆనంద హర్షాతిరేకలతో ఆహ్వానం పలుకుతూ తమ రాకై నిరీక్షిస్తున్న ఈ ప్రజలకు తమ దర్శన భాగ్యం కలిగించినందుకు అవధులు లేని సంతోషంతో మీ ఆశీస్సులుగా ఇక్కడ వేసి ఉన్నాను. ఇట్లు దేవుడి విచారణ గురువు మరియు విచారణ ప్రజలు. రచిత జూబిలీ మరో ప్రత్యేక కానుకగా మహారాజా సింహాసనం అందించవలసిందిగా పెద్దటి కిషోర్ జయశ్రీ దంపతులకు ఆహ్వానం పలుకుతున్నాం. మన విచారణ గురువులు గారు పిలిచిన వెంటనే మన దగ్గరికి వచ్చిన గురువులకు కూడా సన్మాన కార్యక్రమం దయచేసి పిలిచిన వెంటనే లేపటి విచారణ ఉపదేశం అందరూ పూలదండ వేసి సన్మానం చేయాల్సింది ఆహ్వానిస్తున్నాం. సెక్రటరీ పాత్ర గారికి మరిదల సభ్యులు తొందరగా సమయం లేదు. మరి అదేవిధంగా ఫాదర్ ఎలెన్ గారికి గ్రామాల నుండి వచ్చిన సంఘ పెద్దలందరూ దయచేసి తొందరగా రావాలి. పూలదండ వేసి సన్మానం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గ్రామాల నుండి వచ్చిన సంఘ పెద్దలు అది కాదమ్మా, మీరు తెచ్చింది కాదు, ఇక్కడ ఉంది. అమ్మా ఫాదర్కి విజయ్ చంద్ర ఫాదర్ ఇంటికైతే నేను వచ్చాను. ప్రేయర్ అయితే చాలా చాలా బాగుంది, ఇంకా చాలా బాగా జరిగింది కూడా. ఇంకా ఈ ఫుడ్ అవి పెట్టారనమాట. అందరూ పై ఊరు నుంచి వస్తారు కదా, అందరికీ ఫుడ్ అనేది అరేంజ్ చేశారు మా ఊర్లో. ఇంకా నేను కూడా పట్టుకొని వచ్చాను. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 2:45 అయిందండి. మీరు నమ్మరు కదా, ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంతకు మేము వచ్చామో బయటికి ప్రేయర్ అయిన తర్వాత. చూసారా, 2:45కి మాది ప్రేయర్ అనేది ఎండ్ అయింది. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది. ఉదయం అయితే తినేసి బయలుదేరాను కాబట్టి పర్లేదు. ఇంకా ప్రేయర్ అయితే చాలా చాలా బాగా జరిగింది. ఇంకా చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు బిషప్ గారు. ప్రజెంట్ అయితే నాకు ఆకలేస్తుంది కాబట్టి తినేస్తాను. ఇంకా నా లుక్ చూపించలేదు కదా, ఇప్పుడైతే నా లుక్ అనేది మీకు చూపిస్తాను. చూసారండి, ఇదే నా ఫుల్ లుక్. హాఫ్ సారీ నేను కట్టుకున్నాను. ఆల్రెడీ ఈ హాఫ్ సారీతో నేను డాన్స్ అనేది చేశాను, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఈరోజు స్పెషల్ డే కాబట్టి బిషప్ గారు వచ్చారనేసి నేను ఈ హాఫ్ సారీని వేసుకున్నాను. ఎలాగున్నాను మీరైతే కామెంట్ చేసి చెప్పండి. దాని తర్వాత ఈ హాఫ్ సారీకి ఈ చైన్ అనేది మేము కొన్నామండి. దీనికి బాగుంటుంది అనేసి ఇంకా హాఫ్ సారీకి నేనైతే వేసుకున్నాను. ఇంకా ఈ ఇయర్ రింగ్ చూడండి ఎంత బాగుంది కదా. దాని తర్వాత ఇంకా మ్యాచింగ్ గాజుల అది నేను వేసుకున్నాను. దాని తర్వాత నా హెయిర్ చూడండి నేనే వేసుకున్నాను. ఈ ఫ్లవర్స్ ఉదయం కొన్నాము, ఇలా నేను సెట్ చేసుకుని ఇలా నేను వేసుకున్నాను. ఇంకా హెయిర్ అనేది నేను లూజ్ చేస్తాను. ఇలా నేను నా హెయిర్ని ఇలా నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఎలా ఉందో మీరైతే కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మిమ్మల్ని నేను నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్.